రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే. విజయ్ దళపతి తమిళనాడు ముఖ్యమంత్రి ఇప్పుడు. సో ఈయనకి సంబంధించి మనం ఎలక్షన్స్ ముందు, ఎలక్షన్స్ తరువాత అసలు ఆయన ఎలక్షన్ అంటే రాజకీయ పరంగానే కాకుండా నిజ జీవితంలోనే ఆయన ఎలాంటి ఆటుపోట్లు ఎదుర్కొంటూ ఉన్నారు అనేది అందరమే మనం మాట్లాడుకున్నాం. అలాగే సోషల్ మీడియాలో ఈయన మీద ఎట్లాంటి ట్రోల్స్ జరుగుతున్నాయి. మరి ముఖ్యంగాను దీనికి సంబంధించి త్రిషాని పూర్తిగా కూడా ఒక మెయిన్ టాపిక్ గా అందరూ కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే సంగీత కూడా తన ఆ విడాకులకు అప్లై చేసి వెయిట్ చేస్తున్నారు. విడాకులు వచ్చేస్తే ఇంకా త్రిష విజయ్ పెళ్లి చేసేసుకుంటారు అని ఇది ఇంకా నడుస్తూనే ఉంది ట్రోలింగ్. రీసెంట్ గా మనం చూసాము ఉదయనిధి స్టాలిన్ ఎలాంటి కామెంట్స్ చేశారు, అరెస్ట్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున జరిగినాయి. మరి ఇప్పుడు చూసుకుంటే సంగీత విడాకుల్ని ఆ కేసుని వాపస్ తీసుకున్నారు అన్నట్టు. సో దీనికి ఇప్పుడు ఏం మాట్లాడతాం? సోషల్ మీడియాలో ఎలా ఉంది రియాక్షన్, ఏం జరగబోతోంది? మరి నిజంగానే వాపస్ తీసుకుంటే రాణిస్తారా విజయ్, యాక్సెప్ట్ చేస్తారా, ఆవిడ ఇంటికి వచ్చేస్తారా, మరి త్రిష పరిస్థితి ఏంటి అని ఇవన్నీ కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు. సో మనం డీటెయిల్ గా చర్చిద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమన్ గారు. నమస్తే మేడం. నమస్తే మేడం. ఏంటి మేడం అసలు ఏదో ఒక కన్క్లూజన్ వస్తే బాగుంటది. ఏ కన్క్లూజన్ రాకుండా రోజు ఈ రోజు త్రిష విజయ్ ఉంటారా, లేకపోతే సంగీత విజయ్ ఉంటారా, విజయ్ ఒక్కడే ఉంటాడా, త్రిష ఎవరితో ఉంటది, విజయ్ తోనే ఉంటదా, సంగీత గారు ఏంటి పరిస్థితి, ఇన్ని క్వశ్చన్స్ ఎందుకు జనాలకి ఇంత టెన్షన్ అసలు? దీన్ని మనకి ఎప్పుడు కూడా పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్టుగా పక్కింటి విశేషాలే జరుగుతుంది అక్కడ. ఇప్పుడు మీ ఇంట్లో కొమ్మలు అంటుకుపోతూ ఉంటే ఓ పక్క పొయ్యి మీద పాలు పెట్టి మనం తగలబెట్టి కొన్ని అంటుకుపోయి కొన్ని ఉంటాయి, కానీ మీ చూపు మాత్రం పక్కింటి మీద ఉంటది. వీళ్ళు వచ్చారా లేదా, ఎక్కడికి వెళ్ళారు, ఎవరితో వెళ్ళారు, ఇదే ఏదో తెచ్చేసారు అంటే వీళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయి వచ్చాడా లేదా, వీళ్ళ అమ్మాయి ఎవరితో వెళ్ళింది, మనకెందుకు అసలు మనకెందుకు అనుకుంటే అసలు తెల్లవారే. కానీ ఒక విషయంలో మన తమిళనాడు ప్రజల్ని అప్రిషియేట్ చేయాలి. త్రిషది ఇంత గొడవ జరుగుతూ ఉంటే ఎలక్షన్స్ ముందు వాళ్ళు అసలు కేర్ మై ఫుట్ అని చక్కగా ఓటేసేసారు, విజయ్ మీద ఫోకస్ చేశారు. ఏమైంది మేడం, తిరిగితే తిరగనివ్వండి అన్నారుగా, నాతో చెప్పా మీకు. అందుకని వాళ్ళు అసలు కేర్ చేయలా, ఎవడి ఇది వాడిది, ఎవడి వ్యక్తిగతం వాడిది అన్నట్టుగా సాధారణ ప్రజలు కూడా అలా తీసుకున్నారు. గ్రేట్, అది గ్రేట్. సో మొత్తం మీద త్రిష విజయ్ మధ్య ఏముంది, స్నేహ బంధమా, ఏ బంధం ఉంటే మనకెందుకు, మనం కూడా అదే కోరుకున్నాం. దానివల్ల దేశానికి వచ్చే నష్టం ఏంటంట అసలు, లేకపోతే మీకు నాకు వచ్చే నష్టం ఏంటి? మనకు అసలు సంబంధమే లేదు, అక్కర్లేని విషయాలు మాట్లాడకూడదు. అందుకని ఇప్పుడు వాళ్ళు నిన్నను యాక్చువల్ గా కేసు తేలలేదు, అప్పుడు మాట్లాడదామంటే కూడా అందుకే ఆగిపోయాను నేను. అవును, మీరు అడిగితే ఇప్పుడు వద్దులేమ్మా, ఇంకా టైం ఉంది మాట్లాడదాం. ఎందుకు మనం చేయలేదంటే అండి, ఈ అమ్మాయి వెనక్కి తీసుకుంటుందేమో అని సందేహం ఉంది మనకి. ఎందుకంటే మధ్యలో శోభా చంద్రశేఖరన్ షీ ట్రైడ్ ఎ లాట్ అని మనం విన్నాం. మనం డిస్కస్ కూడా కలిసిపోయే ఛాన్స్ ఉన్నది అని. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం ఫైనల్ జడ్జిమెంట్ వరకు వెయిట్ చేసాం. సో మొత్తం మీద కథ సుఖాంతం అయితే అయింది. అయితే ఇక్కడ ఏంటంటే మంచి విషయాలు, ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ కి ఒక పెద్ద మామూలు బ్లో కాదు. అక్కడ ఒక మహిళ కోర్టులో విడాకుల కోసం ఎదురు చూస్తోంది అని అసెంబ్లీలో మాట్లాడేంత స్థితికి వచ్చాడు కదా. సో ఇవాళ అతనికి ఒక మంచి మామూలుగా బదులు ఇచ్చినట్టు, ఆ బదులు మామూలుగా లేదు. అంటే మౌనంతో ఎలా కొడతాడు విజయ్ అనేది ఇప్పుడు అర్థమవుతుంది. అవును, అతను ఏది పట్టించుకోకుండా పని మీదే కాన్సన్ట్రేట్ చేసి నేను ఏదైనా ఎదుర్కొంటా అన్నాడు. నిన్న కూడా ఎవరేమనుకున్నా రెడీ అన్నాడు, నేను అన్ని తీసుకుంటా అన్నాడు. సో దానికి బదులు ఇది. అందుకని ఇప్పుడు త్రిషతో ఉంటాడా ఉండడా, త్రిషతో తిరుగుతాడా, అది అతని ఇష్టం, సంగీత ఇష్టం, త్రిష ఇష్టం, మన ఇష్టం కాదు. మీరేమి కంట్రోల్ చేయక్కర్లే విజయ్ని కానీ త్రిషని కానీ. అనవసరంగా ఆయన మైండ్ పాడు చేసుకుంటున్నాడు, దీని బదులు వేరే దాని మీద ఫోకస్ చేసుకుంటే. ఇప్పుడు ఉదయనిధికి ఏమైందంటే పని పాటు లేదు, పదవి లేదు, ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నాడు, ప్రజలేమో కూర్చోబెట్టారు. అందుకని కావేరీ జలాల నుంచి ఎక్కడికో వెళ్ళి, అంటే బుద్ధి వక్రం అంటే అది. ఒక మనిషి ఎంత నీచంగా మాట్లాడతాడు. మిమ్మల్ని ఒకవేళ కార్యకర్తలు రెచ్చగొట్టారు, బూతులు మాట్లాడతావా, వాళ్ళని వారించాలి కదా, మనం మాట్లాడే నవ్వి వ్యంగ్యంగా నవ్వి త్రిష అంటే చచ్చా అదేంటి ఒక మహిళ పేరు ఎందుకు తీసుకుని, మనకి ఎందుకంటే రెస్పెక్ట్ పెరుగుండేది, ఆయన వాల్యూ పెరుగుండేది, అది లేదు. కాబట్టి మొత్తం మీద ఏం జరిగిందంటే ఇవాళ మంచిగా వాళ్ళు కలిసిపోయారు.
ఇప్పుడు పిల్లలకు కూడా చాలా హ్యాపీ. అవును. ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఇప్పుడు సినిమా వేరే వస్తుంది అవును. అతనిది. వాళ్ళు ఇప్పుడు సీఎం విజయ్ కొడుకు అంటే అది వేరు కదా. అవును. అలాగే మొన్నటి వరకు తండ్రిని దూరం పెట్టాడు. పెట్టారు. అవును. ఎవరికి నష్టం? అంతే. మనం అర్థం చేసుకోవాలి, కొన్నిసార్లు కాంప్రమైజ్ ఆ, అవ్వాలి. ఇది కొన్ని జీవితం, కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. ఇది జీవితం. ఆ. ఇప్పుడు నలుగురు నోళ్ళలో నానక్కర్లేదుగా, ఇంకా ఇంతవరకు నానింది చాలు. అవును. సో విజయ్ మాత్రం మౌనంతో మంచి బదులిచ్చాడు ఆయన. అవును. ఇది చాలా మంది దీన్ని ఫాలో అవ్వాలి నన్ను అడిగితే. కానీ ఈ చానాల నుంచి మేడం ఎప్పుడు మనం స్థితప్రజ్ఞత అని వింటూ ఉంటాం. వింటాం. అవును. ఇలాంటి వాళ్ళు ఎక్కడ కనిపించరు, చాలా రేరు స్థితప్రజ్ఞత ఉన్నోళ్ళు. ఒక్కోసారి ఆయన చూస్తే ఎందుకు ఆ మాట గుర్తొస్తుంది. అవును. అఫ్ కోర్స్ ఆయన ఏదైనా కానివ్వండి, కానీ మనకెందుకండి? కొన్ని విషయాల్లో రెస్పెక్ట్ అదే. చేయాలనిపిస్తుంది. ఇప్పుడు మీ కులం మతం అంత ఇవేవి చలించకుండా ఉండడం కష్టం అసలు కష్టం ఉండడం. కదా. కులం మతం ఏం కాదు మనిషికి, మనిషి బుద్ధి ముఖ్యం, గుణం అంతే. ముఖ్యం. అవి ఉన్నాయి అతనికి. సో మొత్తం మీద త్రిష బదులు ఇవ్వలేదు, త్రిష మౌనంతో సమాధానం చెప్పారు. అవును, ఆమె కూడా ఎలక్షన్ అంతేలేండి. ముందు, ఎలక్షన్ తర్వాత ఇదే ఇంకొకళ్ళు అయితే ఈ పాటికి ఎంత పెద్ద అసలు రచ్చ అయిపోయి ఆ ఉండేది. రచ్చ కాదు అసలు, ఎంత అతన్ని టార్చర్ పెట్టి ఉండేవాళ్ళు. ముఖ్యమంత్రి మనం అవగానే ఎంతమంది యాంకర్స్ ని యాక్టర్స్ ని చూడలేదు. చెల్లి యాంకర్స్ పనికి మాలినట్లకి. కొంతమంది, అందరినీ అనలేము, కొంతమంది అదే కొంతమందే మనం చూసాం కదా మన కళ్ళతోటి. పెద్ద పెద్ద ఇవాళ మామూలుగా వస్తారు, రాష్ట్ర రేపు మన ముందు పోజులు ఇచ్చి. అందుకని ఇవన్నీ మామూలే. కానీ విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఆవిడ ఎక్కడా ఇన్వాల్వ్ అవ్వకుండా, ఇంకొక ఆఫీస్ తెరవకుండా, అవును. ప్యారలల్ ఆఫీస్ అవును. ఏమీ చేయకుండా మామూలుగా ఉంది. సూపర్. ఇప్పుడు యాక్చువల్ గా ఇందులో త్రిషాన్ కూడా అంటే ఇలాంటి పని చేసిన వాళ్ళు మీరు మెచ్చుకుంటారా అని అనడం కాదు, కానీ మనకేం తెలుసు, సైలెంట్ గా ఉండడం అది గ్రేటే మేడం. మరి ఇప్పుడు అసలు అయినా అంత వాళ్ళ ఏదో స్నేహం టైంలో ఉందా లేదా కోపం మనకి లేదు. వస్తుంది. మాయమ్మల స్నేహం ఉండొచ్చు, మనకి ఎందుకు? ఆ, ఏది తప్పు ఏది ఒప్పు మీరు చెప్తారు. అంతే, కాలానుగుణంగా తప్పొప్పులు ఉంటాయి. దే ఆర్ గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ వాళ్ళ లైఫ్ వాళ్ళు ఏదో నడుచుకుంటూ అంతే. ఉన్నారు, మధ్యలోనే అంతే. మనకేం ఎక్స్ట్రా వర్క్, మనకి మన పని మనం అవసరం లేదు. చేసుకోవాలి. ప్రజలకు ఏం చేశాడు, ఏం చేయలేదు, అంతే, అంతవరకే అదే accountability. ఇంపార్టెంట్. అంతే. థ్యాంక్ యూ మేడం. Thank you.